టమాటా ధరలు దారుణంగా పతనమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కేజీకి 8 రూపాయలు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నాము అని చెప్తున్నా కూడా ఆచరణలో అది ఇంకా రైతును చేరడం లేదు. తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో 50 కేజీల బుట్టలు కనీసం 100 రూపాయలకు కూడా కొనుగోలు చేయలేదు. అంటే కేజీ 2 రూపాయల ధర కూడా పలకడం లేదు. మదనపల్లి మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. రైతుకి కనీసంగా 8 రూపాయలు ఉంటే కనీసం కూలీ, కోత కూలీలు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులన్నా వస్తాయి. కానీ ఆ పరిస్థితి కూడా లేదు. ఈ మే నెలలో నారు తీసుకొచ్చి జూన్లో నాటిన పొలాల్లో పెద్ద ఎత్తున దిగుబడి ఒక్కసారిగా మార్కెట్లను ముంచెత్తింది. సహజంగా మార్కెట్ కెపాసిటీ కన్నా ఒక 5% పంట వస్తేనే వ్యాపారస్తులు వెంటనే ధరల పతనం చేస్తారు. సహజంగా పత్తికొండ మార్కెట్కి 8 లారీలు సరుకు రావాల్సి ఉండగా 12 లారీల సరుకు వచ్చేసింది, 400 టన్నుల పైగా. దీంతో కేజీ 25 రూపాయల నుంచి 50 పైసలకి పతనం చేశారు. రూపాయిన్నరకి పతనం చేశారు. కేజీ 2 రూపాయలకి పతనం చేశారు. దీంతో రైతు సోదరులు ఇక కొంతమంది అయితే పంటని పిక్ చేయాలా లేదా కోయాలా లేదా అనే ఆలోచనలో కూడా పడిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు, 8 రూపాయలకు కొనుగోలు చేయండి, రైతు బజార్లలో అమ్మండి అని. రైతు బజార్లో 15కి 16కి అమ్మినా కూడా వినియోగదారులకు పెద్ద భారం ఏం కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు గత వారం వరకు 45 రూపాయలు 50 రూపాయలకి అమ్మిన టమాటా 15 రూపాయలకు వస్తే చౌకగానే భావించాల్సి ఉంటుంది. రైతులకు కూడా ఎంతో కొంత 8 రూపాయల ధర దక్కితే కనీసం కోత కూలీ ఖర్చులన్నీ వస్తాయి. అయితే అధికారులు చేస్తున్న ఓవర్ యాక్షన్ కారణంగా గ్రౌండ్ లెవెల్లో ఫలితాలు రావడం లేదు. రైతులేమో తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ప్రతిరోజు మార్కెట్లో కనీసం 30% సరుకు కొనుగోలు చేయాలి. ఆ సరుకుని రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకి, కూరగాయల మార్కెట్లకి పంపించాలి. వాటిని అమ్మే కార్యక్రమం చేయాలి. అధికారులు ఏర్పాట్లు చేసుకోవడంలో విఫలమవుతూ ఉన్నారు. రైతు సోదరులేమో తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. మీరు కనుక టమాటా అమ్మితే మదనపల్లి మార్కెట్లోనో, పత్తికొండ మార్కెట్లోనో, హిందూపురం మార్కెట్లోనో ఏ ధర మీకు దక్కింది అనే విషయాన్ని కామెంట్ చేయండి. ప్రభుత్వం చెబుతున్న 8 రూపాయల మద్దతు ధర మీకు లభిస్తుందా లేదా అనే విషయాన్ని కూడా ప్రతి రైతు కామెంట్ చేయండి. ప్రభుత్వాన్ని చేరే వరకు మనం కామెంట్ చేస్తూనే ఉన్నాం.